హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. ఈ రోజు మన లెర్నింగ్ టాపిక్ వచ్చేసి డే స్ట్రాటజీ. సో ఈ డే స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ స్ట్రాటజీ తెలుసుకునే ముందు మనం ఎంట్రీ ఎప్పుడు అండ్ ఎగ్జిట్ ఎప్పుడు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈ డే స్ట్రాటజీ అనేది డే టైం ఫ్రేమ్ లో మార్కింగ్ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది 15 మినిట్స్. గుర్తుపెట్టుకోండి, మార్కింగ్ అనేది 1 డే, ఎంట్రీ ఎగ్జిట్ అనేది 15 మినిట్స్. సో ఈ స్ట్రాటజీలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి రివర్సల్, ఇంకోటి బ్రేక్అవుట్. సో సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే 1 డే క్యాండిల్ అనేది ఒక ఫామ్ అవుతుందో ప్రీవియస్ డే క్యాండిల్, ఈ ప్రీవియస్ డే క్యాండిల్ హై అండ్ లో మార్కింగ్ చేసుకున్నాక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశాక ప్రెసెంట్ డే మార్కెట్ హై నుంచి అన్న లో నుంచి అన్న ఒక రిజెక్షన్ క్యాండిల్ ఇస్తే ఈ రిజెక్షన్ క్యాండిల్ తర్వాత ఎంట్రీ, ఈ విక్ కింద ఎస్ఎల్ టార్గెట్ అనేది 1:2 అనేది పెట్టుకుంటాం. సిమిలర్లీ హై దగ్గర నుంచి. సో ఇది రివర్సల్ కేటగిరీ కిందికి వస్తుంది. సో బ్రేక్అవుట్ కేటగిరీ ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్ ప్రీవియస్ డే హై ఆర్ లో దగ్గర నుంచి బ్రేక్అవుట్ ఇస్తుంది కదా, అక్కడ ఏదైతే బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలి. హై దగ్గర లో అనేది ఎస్ఎల్ అవుతుంది, ఆర్ ఈ ప్రీవియస్ డే లో అనేది ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. అండ్ టార్గెట్ ఈస్ 1:2. సో లైవ్ లో చార్ట్ లో చూసుకుందామా. సో ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్ 22 జూలై క్యాండిల్ అనేది హై అండ్ లో మార్క్ చేసుకుంటున్నా, ఈ గ్రీన్ క్యాండిల్ ది. సో హై అండ్ లో మార్క్ చేసుకున్నాక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశాక ఎప్పుడైతే మార్కెట్ అనేది నెక్స్ట్ డే, సో ఇక్కడ చూసినట్టయితే, సో ఇక్కడ కింద టైం ఫ్రేమ్ చూడండి, మార్కెట్ అనేది డే ఇక్కడ క్లోజ్ చేసింది. సో ఈ ప్రీవియస్ డే అనే హై అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే రిజెక్షన్ క్యాండిల్ వస్తుందో, ఈ రిజెక్షన్ క్యాండిల్ ఉంది కదా, ఈ రిజెక్షన్ క్యాండిల్ తర్వాత మనకు ఎంట్రీ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ మీద మనకు ఎంట్రీ ఎస్ఎల్ అనేది ఈ రిజెక్షన్ క్యాండిల్ విక్ పైన కొంచెం బఫర్ పాయింట్ తో, అండ్ టార్గెట్ ఈస్ 1:2. చూడండి, సింపుల్ గా 1:2 టార్గెట్ అనేది హిట్ అయింది మనది. సో ఇది రివర్సల్ కేటగిరీ. సో బ్రేక్అవుట్ కేటగిరీ ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్ లో అనేది బ్రేక్ చేసిందో, ఈ బ్రేక్ చేశాక ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. సో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది, రీట్రేస్ అయింది. రీట్రేస్ అయినాక నెక్స్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. సో ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ రీట్రేస్ అయింది. రీట్రేస్ అయినాక మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. సో స్వింగ్ హై అనేది మనకు ఎస్ఎల్ అవుతుంది ఇక్కడ, అండ్ టార్గెట్ ఈస్ 1:2. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మీరు ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే ఎంట్రీ ఎందుకు తీసుకోవద్దు అని అంటే, మాక్సిమం కేసెస్ లో బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది ఫేక్అవుట్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఎస్ఎల్ అనేది మన క్యాండిల్ దగ్గర పెట్టుకున్నా కూడా ఎస్ఎల్ అనేది మనకి హిట్ అవుతుంది. చూడండి, ఇలాంటి ఎస్ఎల్స్ అనేది హిట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలంటే బ్రేక్అవుట్ అయ్యాక ఒక రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి రీట్రేస్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ ఫేక్ అవుట్ కూడా కావచ్చు, అందుకే ఒక రీట్రేస్ అయినాక మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచే మళ్ళీ రిజెక్షన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకున్నాం. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ బిల్స్.